బోనస్ ఇస్తాడని అందుకే గవర్నమెంట్కి అమ్మలేదు సార్, ప్రైవేట్లో 2500కి అమ్ముకున్నా అంటుండు. నిజానికి ఆయన గవర్నమెంట్కి అమ్ముకుని ఉంటే 2869 రూపాయలు రావాలి. కానీ గవర్నమెంట్ మీద రేవంత్ రెడ్డి మీద నమ్మకం పోయింది. యూరియా బస్తాలే ఇయ్యలేదు, పోయిన యాసంగి బోనస్ ఇయ్యలేదు. అందువల్ల నేను ప్రైవేట్ దళారులకు అమ్ముకున్నా అని చెప్పి నెల్లి కుదురుకు చెందిన గొగులోతు పీనా గారు చెప్పారు. అదేవిధంగా మరో రైతు బుక్య రామ్కోటి గొట్లగూడ తండ బుక్య రామ్కోటిని మాట్లాడిస్తే 2581 రూపాయలకు అమ్ముకున్న సార్ అన్నాడు. ఆయన బాధ అయితే వర్ణా తీరం. సార్ యూరియా బస్తాలు దొరకక 317 అది 1500 రూపాయలకు బస్తా ఉంటుంది. యూరియా దొరకక 317 1500 రూపాయలకు ఒక బస్తా కొనుక్కొచ్చి యూరియా చల్లినా మరి చాలా ఇబ్బంది జరిగింది. పెట్టుబడి కూడా రావడం లేదు. అటు యూరియా దొరకక 300 రూపాయలకు సంచికి బదులు 1500 రూపాయలకు ఒక సంచి 317 తెచ్చేసిన అని చెప్పిండు. వడ్లు అమ్ముదామంటే బోనస్ రావడం లేదు. మేము ఈ ప్రభుత్వ కొనుగోలు కేంద్రమే లేదు. ఇంత పెద్ద కేసముద్రం మార్కెట్ వరంగల్ తర్వాత అతిపెద్ద మార్కెట్. ఇవాళ ఈ మార్కెట్లో ప్రభుత్వ కొనుగోలు కేంద్రం ఇవాళటికి కూడా ప్రారంభం కాలేదు. కేసముద్రం మార్కెట్లో వడ్ల కొనుగోలుకు సంబంధించిన కేంద్రమే లేదు. మొత్తం వడ్లన్నీ దళారుల పాలైతా ఉన్నాయి. ఇవాళ పాపం రామ్కోటి 2581కి అమ్ముకున్నాడు. యూరియా దొరకక 317 వేసుకున్నా అని చెప్పాడు. రైతు బంధు కూడా 2 పంటలకు ఇచ్చిండు, 2 పంటలు ఎగ్గొట్టిండు అని చెప్పిండు రామ్కోటి. మరొక రైతు వెంకన్న, ఈయన అమీనాపురం గ్రామానికి చెందిన వెంకన్న సన్న రకం వడ్లు తెచ్చి 2400కే అమ్ముకున్నాడు. ఆయనకు 2869 రావాలి, బట్ 2400కే అమ్ముకున్నాడు. అంటే 469 రూపాయలు ఒక క్వింటాల్కు వెంకన్న నష్టపోయిండు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, నువ్వు ఆ జూబ్లీ హిల్స్ ప్యాలెస్ లో కూర్చొని అంత బాగుంది అనుకుంటున్నావు. ఒక్కసారి రా కేసముద్రం మార్కెట్ కు, ఒక్కసారి రా వరంగల్ మార్కెట్ కు. రైతులు శాపనార్థాలు పెడుతున్నారు నీకు, నీ ప్రభుత్వానికి. రైతుల కళ్లల్లో కన్నీళ్లు తిరుగుతా ఉన్నాయి. ఈరోజు నువ్వు యూరియా ఇయ్యలేదు, రుణమాఫీ సగం కూడా చేయలేదు, రైతు బంధు 2 సార్లు ఎగ్గొట్టినవు, బోనస్ ఒక్కసారి ఇచ్చి ఒకసారి ఎగ్గొట్టినవు. రైతులకు నీ మీద నమ్మకం పోయి ఇవాళ వడ్లు దళారులకు అమ్ముకుంటున్న పరిస్థితి వస్తా ఉంది. అదేవిధంగా మరొక రైతు గొగులోతు తేజ, ఈయన యూరియా దొరకలేదని నేను 2020 తెచ్చేసిన సార్ అని చెప్పిండు. అంటే ఎందుకు వేసినవే 2020 అంటే మరి ఏం చేయమంటావు సార్, యూరియా దొరకలే, 1150 రూపాయలకు ఒక సంచి 2020 తెచ్చిన, ఒక్క యూరియా బస్తా దొరికితే అది ఇది కలిపి చల్లినా సార్ అంటుండు. ఇవాళ గొగులోతు తేజ కూడా వడ్లు 2311కే అమ్ముకున్నాడు. ఏందయ్యా బాబు అంటే, సార్ ఈ రేవంత్ రెడ్డి బోనస్ ఇయ్యడు సార్, ఆయన మీద నమ్మకం లేదు సార్, అందుకే 2311కు మార్కెట్లు అమ్మేసిన అంటుండు. ఇవాళ ఏ రైతును కదిలిచ్చినా ఇదే పరిస్థితి కనబడతా ఉంది. అదేవిధంగా ఒక మహిళా రైతు బోడ హల్య 10 రోజుల క్రితం మక్కలు తెచ్చినట్ట మార్కెట్. 10 రోజుల నుంచి మక్కలు కొంటలేరు, 10 రోజుల నుంచి ఇక్కడనే ఉన్నా అని బోడ హల్య అనే రైతు తన ఆవేదన వెల్లబుచ్చుతా ఉన్నాడు. మరి అదేవిధంగా మరొక రైతు బానోతు యాకూబ్ మక్కలమ్మి 15 రోజులైంది, ఇప్పటిదాకా ₹1 పేమెంట్ కాలేదు అంటున్నాడు. మార్క్ఫెడ్ కు ఇదే కేసముద్రం మార్కెట్లో 15 రోజుల కింద బానోతు యాకూబ్ మక్కలమ్మి 15 రోజులైంది, ₹1 రాలేదు. యాసంగికి నేను దుక్కి దున్నాలే, ట్రాక్టర్కు పైసలు లేవు, మందు బస్తాలకు పైసలు లేవు, ఏం చేయాలి సార్, పైసలు రాలేదు, రోజు మార్కెట్ చుట్టూ తిరిగిపోతున్నా, రోజు రేపే అంటుండ్రు మక్కల పైసలు పడతలేవు అని ఈరోజు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. మొత్తంగా చూస్తే పరిస్థితి ఇటు మక్క రైతులను చూసినా అటు వడ్ల రైతులను చూసినా చాలా బాధాకరమైన పరిస్థితి. మేము పత్తి అయితే కొనే దిక్కే లేదు. ఇలా ప్రభుత్వాన్ని సూటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం, వెంటనే కేసముద్రం మార్కెట్లో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభించండి. రాష్ట్రంలో ఇంకా 2000 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలేదు, అవన్నీ కూడా ప్రారంభించండి అని డిమాండ్ చేస్తా ఉన్నాం. వడ్లు కొన్న వాటికి కూడా 1400 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి రాష్ట్రంలో. వెంటనే 1400 కోట్ల బకాయిలు కొన్న వడ్లకు డబ్బులు చెల్లించండి. రాష్ట్రంలో మక్కలు కొన్నారు గాని
ఏ ఒక్క రైతుకు మక్క రైతుకు ఒక్క రూపాయి ఇయ్యలే. మక్క రైతుకు ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం ఇప్పటిదాకా చెల్లించలే. తక్షణమే తుమ్మల నాగేశ్వరరావు గారు రివ్యూ చేయండి. మక్క రైతులను ఎక్కడైతే మక్కలు కొన్నారో వాళ్లకు వెంటనే డబ్బులు చెల్లించండి అని డిమాండ్ చేస్తా ఉన్నాం. మూడో డిమాండు పోయిన యాసంగికి సంబంధించిన బోనస్ 1100 కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేయాలి అని డిమాండ్ చేస్తున్నాం. ఇలా కేసముద్రంలో ఏ రైతును కదిలిచ్చినా రేవంత్ రెడ్డి మీద నమ్మకం లేదు. పోయిన యాసంగిలో వడ్లు అమ్మితే బోనస్ వల్లేదు, అందుకే గవర్నమెంట్ కంపెనీలేమో ప్రైవేట్లు అమ్ముకుంటున్నాము అని చెప్తా ఉన్నారు. అంటే రేవంత్ రెడ్డి నీ పతార గంత అయిపోయింది. నేను ఉత్త మాటలు చెప్పట్లే, రైతుల పేర్లు చెప్పినా ఊరు చెప్పినా మార్కెట్లో పలకరించిన తర్వాత చెప్తా ఉన్నా. రివ్యూ చేసుకో. నువ్వు ఆడ కూర్చొని ఆ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలకు కుట్రలు చేసుడు డబ్బులు వంచుడు కాదు, రైతుల గురించి ఆలోచన చేయి. నా యూరియా ఇయ్యకపోతివి, వడ్లు కొనకపోతివి, బోనస్ ఇయ్యకపోతివి, రైతు బంధు ఇయ్యకపోతివి, రుణమాఫీ పూర్తి చేయకపోతివి, ఏది నువ్వు రైతులకు చేసిన ఒక్క హామీ అని అమలు చేసినవా అని అడుగుతా ఉన్నా. ఇకపోతే ఈ మార్కెట్లో రాత్రిపూట అన్ని పందులు మేకలు బాగా ఇబ్బంది పడుతున్నారు. రైతులు చెప్తా ఉన్నారు, రాత్రి ఇండే పడుకుంటున్నాం సార్ చలిలా, రాత్రిపూట పందులు వస్తున్నాయి, మార్కెట్లా మేకలు వస్తా ఉన్నాయి, బాగా ఇబ్బంది ఉంది, ఇక్కడ సెక్యూరిటీ లేదు, మార్కెటింగ్ అధికారులు పట్టించుకోవడం లేదని కూడా రైతులు తమ ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. సో ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తగిన సెక్యూరిటీ ఏర్పాటు చేయండి, వెంటనే కొనుగోలు ప్రారంభించండి. ఇవాళ పత్తి రైతులు ఇవాళ అట్లీస్ట్ ప్రతిపక్షం కదిలినాకనన్నా ఇవాళ ప్రభుత్వం కదిలింది. మేము ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులు అన్ని మార్కెట్లు పోయింది కనుక ఇవాళ తుమ్మల నాగేశ్వరరావు గారు హడావిడిగా జిన్నింగ్ మిల్లుల వ్యాపారులతో మీటింగ్ పెట్టి సమస్య పరిష్కరించి రేపటి నుంచి పత్తి కొంటాము అన్నారు. మరి ఈ పని ముందు ఎందుకు చేయలేదు? నిన్న కొనుగోలు కేంద్రాలు బంద్, ఇవాళ కొనుగోలు కేంద్రాలు బంద్. అంటే బీఆర్ఎస్ కదిలితే గాని, బీఆర్ఎస్ ప్రశ్నిస్తే గాని ఈ ప్రభుత్వంలో చలనం లేదు. బీఆర్ఎస్ ఇవాళ ప్రధాన ప్రతిపక్షంగా రైతుల పక్షాన పోరాడుతుంది కనుకనే మీలో కనీసం కదలికి వచ్చింది. బీఆర్ఎస్ ప్రశ్నిస్తే మొన్న జూబ్లీ హిల్స్ ఎన్నికల ముందు వారం ముందు మైనార్టీకి మంత్రి ఇచ్చింది. బీఆర్ఎస్ కొట్లాడుతూనే ఇచ్చింది కదా, 2 ఏళ్లు ఇయ్యలే కదా. ఇప్పుడు కూడా బీఆర్ఎస్ గట్టిగా బయలుదేరిందంటే జిన్నింగ్ మిల్లులతో చర్చించి రేపటి నుంచి పత్తి కొంటామంటున్నారు. అదొక్కటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. మక్కలకు చెల్లింపులు చేయండి, రైతులకు బోనస్ విడుదల చేయండి, ఇవన్నీ కూడా పట్టించుకోవాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. మరి ఇక మహబూబాద్కి వస్తే మొన్న బాగా వర్షాలు పడ్డాయి, విపరీతమైన వర్షాలు పడితే రోడ్లు తెగిపోయినాయి. మరి సీతారాం తండా అయితే పూర్తిగా మునిగిపోయింది. రేవంత్ రెడ్డి గారే స్వయంగా మహబూబాద్కి వచ్చి సీతారాం తండాకు కొత్తగా ఇళ్లు కట్టిస్తాం, కొత్తగా మళ్ళొక తండా నిర్మిస్తామని చెప్పిపోయిండు. ఇంతవరకు ఒక్క ఇల్లు కట్టింది లేదు, ఒక్క అడుగు కూడా ముంగట పడ్డది లేదు. తెగిపోయిన రోడ్లు పట్టించుకున్న పాపాన పోలేదు. 159 చెరువులు, 8 చెక్ డ్యాంలు తెగిపోయినాయి. ఒక్క చెరువు మరమ్మతు చేయలే, ఒక్క చెక్ డ్యాం కూడా మళ్ళా పునరుద్దరించే ప్రయత్నం చేయలే. ఇసుక మాఫియా, ఎందుకంటే చెక్ డ్యాంలు పునరుద్దరిస్తే ఇసుక దందా నడవదు కాంగ్రెస్ నాయకులకు. ఇసుక మాఫియా ఇష్టారాజ్యంగా మహబూబాద్ లో ఇవాళ వెళ్తా ఉన్నారు. ఇవాళ కాంగ్రెస్ నాయకులే ఇసుక మాఫియాకి ఎగబడ్డరు. ఆ ఇసుక మాఫియా ఆటలు సాగవని, వాళ్ళ ఆగడాలు సాగయని చెక్ డ్యాంల మరమ్మత్తు జరుగుతలేదు, చెరువుల మరమ్మత్తు జరుగుతలేదు. అడ్డగోలుగా ఇసుక వ్యాపారం చేసి దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి వచ్చింది. ఇవాళ ఓపెన్ మార్కెట్ లో ఎవరైనా ఇల్లు కట్టుకుంటే 3000 రూపాయలకు టన్ను ఇసుక అయింది. బీఆర్ఎస్ ఉన్నప్పుడు 1000 రూపాయలకు దొరుకుతుండే, ఇవాళ ఇసుక ధర 3000 రూపాయలకు పెరిగింది. అదేవిధంగా ఇవాళ దాదాపు 1,00,000 ఎకరాలు వరంగల్ జిల్లాలో మహబూబాద్ తాలూకాలో పంట నష్టం జరిగింది. రేవంత్ రెడ్డి గారు వచ్చి గొప్ప గొప్ప మాటలు చెప్పిండు. ఎకరానికి 10,000 ఇస్తా అన్నాడు, 10 రూపాయలు కూడా ఇయ్యలే ఇప్పటిదాకా. అప్పుడు వరంగల్ డిక్లరేషన్ లో పంటల బీమా అమలు చేస్తాం, మీకు పంట పండితే ఎంత వస్తాయో అన్ని పైసలు ఇస్తామన్నారు. మరి 2 ఏళ్లైంది రేవంత్ రెడ్డి, నీ పంటల బీమా ఏమైంది? అసెంబ్లీలో కూడా చెప్పినారు, ఈ సంవత్సరం నుంచే పంటల బీమా అమలు చేస్తామని 2 సార్లు ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగంలో చెప్పినా పంటల బీమాకు దిక్కే లేదు. పంటల బీమా రాదాయే, 10,000 రూపాయలు ఇస్తానన్న పైసలు రావాయే. రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం, పోయిన యాసంగి వడగళ్ల వాన గాని, ఈ సంవత్సరం అకాల వర్షాల వల్ల ఏ పంటలైతే దెబ్బతిన్నాయో వారికి వెంటనే డబ్బులు విడుదల చేయాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లే మేము
గౌరవనీయులు దయాకర్ రావు గారు, అదేవిధంగా మా పెద్దలు రెడ్డి నాయక్ గారు వాళ్ళు కోరితే నేను 100 పడకల ఆసుపత్రులు శాంక్షన్ చేసిన. మరిపేడలో 100 పడకల ఆసుపత్రి, తొర్రూరులో 100 పడకల ఆసుపత్రి ఇచ్చినాం. ఏమైంది? ఇలా 2 డాక్టర్లే గెలిచిండ్రు. మరి డాక్టర్లు గెలిచినా కనీసం ఇది కూడా పట్టించుకోరా? ఇలా మరిపేడగా 100 పడకల ఆసుపత్రి ఆన్నే ఆగిపోయింది. అదేవిధంగా తొర్రూరు 100 పడకల ఆసుపత్రి అతిగతి లేని పరిస్థితి ఉన్నది. అంటే మేము శాంక్షన్ చేసినా కూడా ఆ పనులు కూడా చేయించుకోరా అని అడుగుతా ఉన్న గౌరవ శాసనసభ్యులను. అదేవిధంగా పిహెచ్సి మా సత్యవతక్క ఆ రోజు అడిగితే నర్సింహులపేట పిహెచ్సి గాని పెద్దవంగర పిహెచ్సి గాని 2 పిహెచ్సిలు శాంక్షన్ ఇచ్చినాం. వాటి పనులు కూడా ఎక్కడేసిన గొంగల్లాగా అక్కడిలాగా ఉంది. పెద్దవంగర పిహెచ్సి గాని నర్సింహులపేట పిహెచ్సి గాని పనులు ముందుకు పోతున్న పరిస్థితి లేదు. ఇక పాఠశాలలు మన ఊరు మనబడి ఎంతో అద్భుతంగా జరిగింది. మన ఊరు మనబడి మొత్తం ఆగిపోయింది. పాఠశాలల్ని పట్టించుకునే పరిస్థితే లేదు. అయ్యా రేవంత్ రెడ్డి నువ్వు కట్టే గురుకులాలు ఇప్పటి 2 ఏళ్లయింది. ఈడ కూడా కొబ్బరికాయ కొట్టినట్టున్నారు. డోర్నకల్లా ఏడాది కింద కొబ్బరికాయ కొట్టిరు. అదేందేమో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కడతామని ఇయ్యేటి వరకు ఒక ఇటుక పెట్టింది లేదు, ఓ తట్టెడు మట్టి దవ్వింది లేదు. కానీ బీఆర్ఎస్ చేసినటువంటి మన ఊరు మనబడి ఎంతో మంచిగా డిజిటల్ క్లాస్ రూమ్లతోని డైనింగ్ హాళ్లతోని మంచి తరగతి గదుల్ని నిర్మిస్తుంటే అర్ధాంతరంగా మన ఊరు మనబడిని ఆపేసి ఇవాళ ప్రభుత్వ పాఠశాలల్ని నిర్వీర్యం చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఇవాళ ఈ విద్యా సంవత్సరంలో రేవంత్ రెడ్డి పాలనలో ప్రభుత్వ పాఠశాలల్లో 67,000 మంది పిల్లలు ఈ రాష్ట్రంలో తగ్గారు. ప్రభుత్వ పాఠశాలల మీద నమ్మకం పోయింది. నీ పాలనలో 67,000 మంది విద్యార్థులు ఈ విద్యా సంవత్సరంలో తగ్గారు. 1000కి పైగా పాఠశాలలు రేవంత్ పాలనలో మూతబడ్డాయి. ఇంటర్మీడియట్ చదువుకునే పిల్లలకు ఈ సంవత్సరం ఇప్పటిదాకా పుస్తకాలే రాలే. ఇంకా నెలైతే ఎగ్జామ్స్, 2 నెలలైతే ఎగ్జామ్స్. ఇయ్యాలటి వరకు ఇంటర్మీడియట్ చదువుకునే పిల్లలకు పుస్తకాలు కూడా ఇయ్యని చేతగాని విద్యాశాఖ మంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈయననే విద్యాశాఖ మంత్రి, ఈయననే ముఖ్యమంత్రి. ఇంటర్మీడియట్ పిల్లలకు ఇప్పటికీ పుస్తకాలు కూడా ఇయ్యని చేతగాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పోదామా? ఏ కాలేజీకి పోదాం రేవంత్ రెడ్డి? ఇంటర్మీడియట్ పుస్తకాలు పంపినావా నువ్వు? కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎప్పుడు సకాలంలో జూన్లోనే పుస్తకాలు ఇచ్చినాం. ఇప్పుడు మనం డిసెంబర్ నెలకు వస్తా ఉన్నాం, రాలేదు. ఇది రేవంత్ పాలనలో ఉన్న పరిస్థితి. అదేవిధంగా ఇక దవాఖానా, మా మహబూబాద్ దవాఖానా ఆ రోజు కేసీఆర్ గారు ఎంతో ప్రేమతోని మొట్టమొదటి దశలోనే మహబూబాద్ కు మెడికల్ కాలేజ్ ఇచ్చారు కేసీఆర్ గారు. ఇవాళ మెడికల్ కాలేజీ టీచింగ్ హాస్పిటల్ పనులు ముందుకు పోతలేవు. అక్కడనే ఆగిపోయింది 500 పడకల ఆసుపత్రి. ఆ పనులు జరుగుతలేవు. డాక్టర్ పోస్టులు 100కు పైగా ఖాళీలున్నాయి. పేదలకు వైద్యం అందుతలేదు. చివరికి ఎంత దుర్మార్గం అంటే సిగ్గుపడాలి రేవంత్ రెడ్డి గారు. మొన్న బోధ్య రాజు అని చిన్నగూడూరుకు చెందిన ఒక వ్యక్తి బతికుండగానే తీసుకుపోయి ఆయనను మార్చురీలు వేసేసింది. ఇంత దుర్మార్గమా? ఇది ప్రజాపాలననా? బతికినోని తీసుకుపోయి మార్చులు వేస్తారు. పొద్దుగాలు లేచి నేను బతికే ఉన్నాను, వాడు మార్చులకి వెళ్ళి లేచి రావట్టే. జయ్యారం గ్రామం చిన్నగూడూరు మండలం. వాడు చచ్చిపోయిందని తీసుకుపోయి బతికినోని తీసుకుపోయి మార్చులు వేస్తే పొద్దుగాల నిద్ర లేచినట్టు లేచి నేను బతికే ఉన్నాను మార్చులకి వెళ్ళి బయటకు వచ్చింది. ఇయ్యాలటి వరకు దాని మీద విచారణ లేదు, చర్యలు లేవు. బతికిన్నోని మార్చులు లేసిన పాలన రేవంత్ పాలన. ఎంత గొప్పగుంది ఆయన. ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళకి కూడా ఇంకేం చేస్తారంటే చివరి దశలో బతికించడానికి సిపిఆర్ చేస్తారు. ఏమన్నా బతుకుతాడేమో అని తనలాడతారు. కానీ మీరు బతికిన వాళ్ళని తీసుకుపోయి మార్చులు వేసారు. ఇక నా పాలన ఇంత గొప్పది అంత గొప్పది అంటాడు రేవంత్ రెడ్డి. మేము అంత మంచిగా దవాఖాన్లు మంజూరు చేస్తే ఆ దవాఖాన్లు కట్టవైతివి. ముఖ్యంగా తొర్రూరు దవాఖానా, మరిపేట దవాఖానా. మేము ఇంత మంచి మెడికల్ హాస్పిటల్ పెడితే 500 పడకల ఆసుపత్రి ఆన్నే పెడితివి. బతికినోని తీసుకుపోయి మార్చురీలు వేస్తేవి. ఇది మీ పాలన. వైద్యం అటకెక్కింది, రైతులకు యూరియా దొరకది. ఏంది రోడ్లు? ఏ రోడ్డు పోయినా ఇంత గుంతలు. నేను వరంగల్కి వెళ్ళి కేసముద్రం వస్తామంటే మా రవీందర్ అన్న ఆ రోడ్డు పోతే అన్ని గుంతలే ఉన్నాయని ఈ రోడ్ల పట్టుకొచ్చిండను. మోచేతిలో గుంతలనే అట మొత్తం. అంటే నీ 2 ఏళ్ల పాలనలో కనీసం ఆ రోడ్లను రినివల్ కాదు కదా, తట్టెడు మట్టి కూడా పోస్తలేవు, ఇంత డాంబర్ కూడా పోస్తలేవు పొక్కలల్లా.
నీ పాలన గట్లున్నది. అంటే రోడ్డు బాగలేదని రూటు మార్చుకొని రావాల్సిన పరిస్థితి వచ్చిందయ్యా రేవంత్ రెడ్డి. ఇక కోమటిరెడ్డి గారు మాట్లాడితే 60,000 కోట్లతో రోడ్లు చేస్తున్నా అంటాడు. అదే వెంకటరెడ్డి ఏ ఊరికి పోదని చెప్పరాదు? ఏదన్నా ఒక్క రోడ్ అన్నా గుంతలు లేకుండా ఉన్నదే రాష్ట్రంలో? కనీసం ఉన్న పొక్కలన్నా పూడ్చు, రోడ్లు మరమ్మతన్న చెయ్యి. నీ కొత్త రోడ్లు దేవుడెరుగు, నీ 60,000 కోట్ల దేవుడెరుగు. కానీ ఈ తెలంగాణలో ఏ నియోజకవర్గం పోయినా 2 ఏళ్ల నీ పాలనలో ఎక్కడన్నా తట్టెడు డాంబర్ పోసినవా? ఒక్క రోడ్ వేసినవా? కొత్త రోడ్లు కాదు కదా, ఉన్న రోడ్లను ముందు మరమ్మతు చేయండి. చాలా పరిస్థితి ఆందోళనగా ఉంది. ఆ జేఎన్టీయూ కాలేజ్ కేసీఆర్ గారు శాంక్షన్ ఇచ్చారు. ఇప్పటిదాకా ఇంజనీరింగ్ కాలేజ్ పని స్టార్ట్ అయితలేదు, దాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు. హార్టికల్చర్ డిగ్రీ కాలేజ్ ఇచ్చాం, దానికి ల్యాండ్ లేదని బిల్డింగ్ తరలించడానికి కుట్ర చేస్తా ఉన్నారు. మల్యాలలో హార్టికల్చర్ కాలేజ్ కట్టాలని ఆనాడు కేసీఆర్ గారు ప్రభుత్వం నిర్ణయించింది. 2 ఏళ్లైనా ఈ ప్రభుత్వం వచ్చినాక ఆ రోజు నిధులు మంజూరు చేశాం, కానీ ఈ ప్రభుత్వం దాన్ని మల్యాల నుంచి తరలించే కుట్ర చేస్తా ఉన్నారు. మల్యాలలోనే వెంటనే హార్టికల్చర్ కాలేజ్ పనులు ప్రారంభించాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన హెచ్చరిస్తా ఉన్నాం. అదేవిధంగా మహబూబాద్ మున్సిపల్ బిల్డింగ్ మొత్తం అయిపోయింది, జరంత పని ఉంది. 2 ఏళ్లగా మున్సిపల్ బిల్డింగ్ పూర్తి చేసే పరిస్థితి లేదు. ఇవాళ ఎస్టీలకు, మా లంబాడీలకు కనీసం ఒక మంత్రి పదవి కూడా ఇయ్యలే ఈ ప్రభుత్వం. మంత్రి పదవి ఇయ్యలే, డిప్యూటీ స్పీకర్ ఇస్తామన్నారు. చెప్పి 6 నెలలే గాని దానికి అసెంబ్లీ పెడదామంటే రేవంత్ రెడ్డికి భయం అవుతున్నది. ఎందుకంటే అసెంబ్లీ పెడితే ప్రతిపక్షాలు నిలదీస్తాయేమో, ప్రతిపక్షాలు ప్రశ్నిస్తాయేమో అని అసెంబ్లీ పెట్టే ధైర్యం చాలతలేదు రేవంత్ రెడ్డికి. 6 నెలల నుంచి అసెంబ్లీ పెట్టి డిప్యూటీ స్పీకర్ ఎన్నిక పూర్తి చేస్తలేదా? అంటే డిప్యూటీ స్పీకర్ ఎన్నిక చేస్తే అసెంబ్లీ పెడితే మళ్ళీ అన్ని ఏమడుగుతారో, ప్రతిపక్షాలు నిలదీస్తారేమో అని భయపడి అసెంబ్లీ పెట్టలేవా రేవంత్ రెడ్డి? ఈ సంవత్సరం వారం రోజులు కూడా అసెంబ్లీ పెట్టలే. నేను 40 రోజులు పెడతా అంటే కదా అసెంబ్లీ పెట్టడానికి ఎందుకు భయపడుతున్నావు? తక్షణమే అసెంబ్లీ సమావేశాలు పెట్టండి, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక పూర్తి చేయండి, ప్రజా సమస్యల మీద చర్చించండి అని డిమాండ్ చేస్తా ఉన్నాం. లంబాడీలకు కూడా వెంటనే, గిరిజనులకు, లంబాడీలకు మంత్రి వర్గంలో స్థానం కల్పించాలని కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. అంటే మీరు ఇవాళ లంబాడీలను, తండాలను చిన్నచూపు చూస్తా ఉన్నారు. ఆనాడు కేసీఆర్ గారు తండాలను గ్రామ పంచాయతీలు చేశారు, ఎస్టీలకు 10% రిజర్వేషన్ ఇచ్చారు. అన్ని తండాలకు మా అక్కనే ఆ రోజు 400 కోట్లు ఒక మహబూబాద్ లో తండా రోడ్లకు మంజూరు చేశారు. ఒక రోడ్ పని అయితే అన్ని ఆగిపోయినాయి, సగం సగమై ఆగిపోయినాయి. ఆనాడు తండాలకు రోడ్లు ఇచ్చినాం, పోడు భూములకు పట్టాలు ఇచ్చినాం, అదేవిధంగా 3 ఫేజ్ కరెంట్ ఇచ్చినాం, 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చాం, పోడు భూములకు రైతు బంధు ఇచ్చాం, ఇవాళ గిరిజనులకు మంత్రి పదవి ఇచ్చాం. అన్ని రకాలుగా లంబాడీలను, మా గిరిజనులను గౌరవించిండు మా కేసీఆర్ గారు. బంజారా హిల్స్ లో బ్రహ్మాండంగా బంజారా భవన్ కట్టించారు, కొమరం భీం భవన్ కట్టించారు కేసీఆర్ గారు. 2 ఏళ్లలో మీరు చేసిన ఒక్క పని, మా లంబాడి బిడ్డలకు చేసిన ఒక్క పని ఏదైనా ఉంటే చెప్పు. ఉద్యోగాలు ఇవ్వలేదు, ఇవాళ ఎరువులు ఇస్తలేవు, పండిన పంట కొంటలేవు, కనీసం ఉన్న మంత్రి పదవి కూడా ఇవ్వకుండా లంబాడీలకు కూడా అన్యాయం చేసింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇలా ఆలోచిస్తున్నారు, ఇవాళ ఏ రైతును కదిలిచ్చినా కేసీఆరే బాగుండే. అంతా ఆగమాగం చేసిండ్రు సార్, ఆశ చెప్పిండ్రు సార్, మోసం చేసిండ్రు సార్, కేసీఆరే బాగున్నాడు, మళ్ళా కేసీఆర్ రావాలని. ఇవాళ కేసముద్రం మార్కెట్ లో ఏ రైతును కదిలిచ్చినా రైతు నోట కేసీఆరే కనబడతా ఉన్నాడు. నీ అన్ని కూడా మాయ మాటలు. ఇవాళ రైతుల్ని నట్టేట ముంచినవు. ఇప్పటికైనా వెంటనే మక్కలు, వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించండి, వెంటనే పంటలు కొనండి, పత్తి రైతులకు అన్యాయం చేయకండి, పత్తి యథావిధిగా ఎకరానికి 12 క్వింటాలు కొనాలని